ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 31వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు శనివారం. తిథి త్రయోదశి ఉదయం 7:42 వరకు. తదుపరి చతుర్దశి. నక్షత్రం పునర్వసు రాత్రి 1:47 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:26 నుంచి 3:56 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:35 నుంచి 8:03 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. అమృతకాలం రాత్రి 11:31 నుంచి 1:02 వరకు. సూర్యోదయం ఉదయం 6:44. సూర్యాస్తమయం సాయంత్రం 6:09. ఈరోజు విశేషం శని త్రయోదశి. పరమ పవిత్రమైన మాఘమాసం శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామికి, హనుమంతునికి, శనీశ్వరునికి ప్రీతికరమైన రోజని మనందరికీ తెలుసు. కానీ ఎప్పుడైతే శనివారం నాడు త్రయోదశి తిథి కలిసి వస్తుందో ఆ రోజును శని త్రయోదశి అంటారు. ఇది చాలా శక్తివంతమైన రోజు. అందులోనూ మాఘమాసం అంటే శివుడికి అత్యంత ఇష్టమైన మాసం. ఈ మాసంలో వచ్చే శని త్రయోదశి కాబట్టి దీనికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు కేవలం గ్రహదోషాలు పోగొట్టుకోవడానికే కాదు, మానసిక ప్రశాంతతకు, కుటుంబంలో ఉన్న గొడవలు తగ్గడానికి, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడానికి ఒక అద్భుతమైన అవకాశంగా మన పెద్దలు చెబుతుంటారు. పురాణాల ప్రకారం క్షీరసాగర మథనం జరిగినప్పుడు అందులోంచి అమృతం కంటే ముందు భయంకరమైన హలాహలం పుట్టింది. ఆ విషం లోకాలను దహించి వేస్తుంటే దేవతలు, రాక్షసులు భయపడి పరమేశ్వరుని శరణు కోరారు. అప్పుడు శివుడు ఆ విషాన్ని తన కంఠంలో దాచుకుని లోకాన్ని కాపాడాడు. ఆ సంఘటన జరిగింది ఒక శనివారం. త్రయోదశి తిథి నాడు సూర్యాస్త సమయం అంటే ప్రదోషకాలంలో అని చెబుతారు. అందుకే ఈ రోజున శివుణ్ణి ఆరాధించిన, శివుడి భక్తుడైన శనీశ్వరుని ఆరాధించిన సకల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. శనీశ్వరుడు శివుడికి పరమ భక్తుడు కాబట్టి ఈరోజు ఎవరైతే శివాభిషేకం చేస్తారో లేదా శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తారో, అలాగే ఈ రోజున వెంకటేశ్వర స్వామిని, హనుమంతుణ్ణి పూజిస్తారో వాళ్ళని శనిదేవుడు కరుణిస్తాడని శాస్త్రం చెబుతోంది. ఇక ఈరోజు పూజ ఎలా చేసుకోవాలి, ఫలితం ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయడం చాలా ముఖ్యం. నీళ్లలో కాస్త నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేస్తే శని దోషాలు తగ్గుతాయని ఒక నమ్మకం. ఈరోజు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడం అనేది ప్రధానమైన పూజ. మీ దగ్గరలోని ఏదైనా నవగ్రహాల గుడికి వెళ్ళి శనీశ్వరుడికి నువ్వుల నూనె సమర్పించాలి. అలాగే నల్లటి వస్త్రం, నల్ల నువ్వులు, ఇనుముతో చేసిన వస్తువులు దానం చేయడం వల్ల ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ప్రభావంతో బాధపడే వారికి చాలా ఊరట లభిస్తుంది. ఇప్పుడు చాలామందికి ఒక అపోహ ఉంటుంది, శనిదేవుడు మనల్ని ఇబ్బంది పెడతాడేమో అని. కానీ వాస్తవానికి శని కర్మఫలదాత, అంటే మనం చేసే పనులకు తగ్గ ఫలితాన్ని ఇచ్చే న్యాయమూర్తి లాంటివాడు. మన కష్టాలను, మన సోమరితనానికి, మన తప్పులకు శిక్ష వేసి మనల్ని దారిలో పెట్టే గురువు ఆయన. కాబట్టి ఈరోజు భక్తితో ఇకపై తప్పులు చేయను, ధర్మంగా ఉంటాను అని సంకల్పం చేసుకొని పూజ చేస్తే ఆయన ఖచ్చితంగా శాంతిస్తాడు. ఈ జనవరి 31న పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఈరోజు రుద్రాభిషేకం చేయడం లేదా శని స్తోత్ర పారాయణం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే కోర్టు కేసులు, అప్పుల బాధలు, శత్రువుల నుంచి ఇబ్బందులు ఉన్న వారికి ఈరోజు చేసే పూజ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఉద్యోగంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న వారికి, ప్రమోషన్లు ఆగిపోయిన వారికి శని త్రయోదశి పూజ చాలా మంచిది. వ్యాపారస్తులకు శని అనుగ్రహం ఉంటే లాభాలు విశేషంగా ఉంటాయి. ఈరోజు సాయంత్రం ప్రదోష కాలంలో శివాలయంలో దీపం వెలిగించడం వల్ల మీ జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా వాటి తీవ్రత తగ్గుతుంది. శనీశ్వరుడికి సేవ అంటే కేవలం గుడిలో పూజ చేయడమే కాదు, కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయడమే ఆయనకు నిజమైన పూజ. ఎవరైతే పేదవారిని ఆదరిస్తారో వారి పట్ల శనిదేవుడు ఎప్పుడూ దయతో ఉంటాడు. ఈరోజు ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించడం మంచిది. అలాగే హనుమంతుని దర్శించుకోవడం వల్ల కూడా శని బాధలు తగ్గుతాయి. ఎందుకంటే హనుమంతుడి భక్తులను ఇబ్బంది పెట్టనని శనీశ్వరుడు మాట ఇచ్చాడు కాబట్టి. చివరిగా చెప్పాలంటే జనవరి 31 శని త్రయోదశి అనేది భయపడాల్సిన రోజు కాదు, భక్తితో మన కష్టాలను పోగొట్టుకునే రోజు. మన మనస్సులో ఉన్న కోరికలను ఆ భగవంతుడికి చెప్పుకొని మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తామని ప్రమాణం చేసుకునే రోజు. మాఘమాసంలో వచ్చిన ఈ పర్వదినాన్ని సద్వినియోగం చేసుకోండి. ఉదయం శనికి తైలాభిషేకం, సాయంత్రం శివునికి దీపారాధన, ఈ 2 పనులు చేస్తే చాలు మీకు ఈ సంవత్సరం అంతా శుభ ఫలితాలు కలుగుతాయి. మనస్ఫూర్తిగా నమ్మి చేయండి, అంతా మంచే జరుగుతుంది.
ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి అభీష్ట సిద్ధి ఉంటుంది. శుభప్రదమైన కాలం, గౌరవం పెరుగుతుంది, సుఖ సంతోషాలు ఉంటాయి. ఉద్యోగంలో కలిసి వస్తుంది. అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు చేస్తారు. వ్యాపారంలో జాగ్రత్త వహించాలి. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు ఉత్తమ భవిష్యత్తును ఇస్తాయి. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. నిరంతర శ్రమ విజయాన్ని ఇస్తుంది. ధనయోగం సంపూర్ణంగా ఉంటుంది. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు వెలువరిస్తాయి. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీలో ఉద్యోగం లభిస్తుంది. తలపెట్టిన పనుల్ని పూర్తి చేస్తారు. దగ్గర బంధువు ఒకరికి ఆర్థికంగా సహాయపడతారు. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయపరంగా వ్యాపారులకు బాగానే ఉంటుంది. పిల్లల వల్ల సంతోషం కలుగుతుంది. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. నూతన కార్యాలు ప్రారంభిస్తారు. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. శత్రు బాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. అల్ప భోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. అనవసరపు భయాందోళనలకు లోను కాకండి. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాలు ఉపకరిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభాలను ఇస్తాయి. శివారాధన శక్తినిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మేలైన ఫలితాలను ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారి ఇష్ట కార్యాల్లో విశేషమైన ప్రగతిని సాధిస్తారు. ఎటు చూసినా లాభమే గోచరిస్తుంది. మనసులోని కోరిక తీరుతుంది. ఎన్నాళ్లుగానూ ఎదురు చూస్తున్న పని ఇప్పుడు పూర్తవుతుంది. ఆర్థిక ఫలితాలు ఆశించిన దానికంటే ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడులు ఆలోచనాత్మకంగా చేయాలి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి వివాదం నడుస్తుంటే సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. ఉద్యోగంలో స్థిరమైన ఫలితాలు ఉంటాయి. అనుకున్న స్థాయికి చేరతారు. కుటుంబంలో శాంతి లభిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆదాయానికి లోటుండదు. ఇంట బయట శ్రమ పెరుగుతుంది. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఖర్చులు బాగా పెరుగుతాయి. గతంలో మీ వల్ల సహాయం పొందిన వారు మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటారు. ఉద్యోగంలో సానుకూలమైన మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది. పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉంది. కొన్ని స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది. ఆర్థిక లావాదేవీల వల్ల ఇబ్బందులు కొంతవరకు తగ్గుతాయి. మహావిష్ణువును స్మరించండి. మొత్తంగా ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచి రోజు. జీవిత భాగస్వామి మద్దతుతో ఆర్థిక పరంగా కీలకమైన పనులను చేపడతారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. కొన్ని కొత్త పనులు చేపడతారు. మంచి విజయాన్ని అందుకుంటారు. సొంత నిర్ణయం వద్దు. ప్రతిదీ కుటుంబ సభ్యులతో చర్చించండి. ఉద్యోగ అభివృద్ధి విశేషంగా ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్తలు పాటించాలి. బంధుమిత్రుల సూచనలు అవసరం. ఆవేశపరిచే సన్నివేశాలకు దూరంగా ఉండాలి. ఆకస్మిక ధన ప్రాప్తి గోచరిస్తుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ఆశించిన స్థాయిలో పనులు పూర్తవుతాయి. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధుమిత్రుడితో కలిసి విందులో పాల్గొంటారు. పాజిటివ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. నూతన కార్యాలు ప్రారంభిస్తారు. వీలైనంత వరకు అబద్ధాలు ఆడకుండా ఉంటే మంచిది. అనవసరపు భయాందోళనలకు లోను కాకండి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. రాదు అనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి వస్తుంది. అనుకున్న పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. వ్యాపారంలో బాగా ఒత్తిడిగా ఉన్నా దానివల్ల ప్రయోజనం పొందుతారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఇష్టదైవ నామాన్ని జపిస్తే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం ఉంది. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. సంపద పెరుగుతుంది. గృహ వాహనాది యోగాలు ఉన్నాయి. మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఆర్థికంగా బలపడే మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగులు పురోభివృద్ధి సాధిస్తారు. పనుల్లో స్పష్టత ఉండాలి. అపార్థాలకు తావివ్వకూడదు. ఓర్పుతో పనులు పూర్తి చేయండి. ధైర్యంగా ముందుకు వెళ్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇంట్లో శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. ఇంటికి బంధువుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. విదేశీయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారం తొలగుతుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది.
నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. సామాజిక హోదా పెరుగుతుంది. ఆరోగ్యానికి ఆదాయానికి తిరుగులేదు. వృత్తి ఉద్యోగాల్లో తోటివారి సహకారాలు అందుతాయి. శ్రమ ఫలిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దైవ భక్తి పెరుగుతుంది. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా శ్రమ పడితే మంచి ఫలితం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో మరో అడుగు ముందుకు వేస్తారు. కానీ ఆశించిన స్థాయిలో ఫలితం ఉండదు. ఐటీ నిపుణులకు అధ్యాపకులకు అన్ని విధాలా బాగుంటుంది. విష్ణు ఆరాధన మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎటు చూసినా విజయమే గోచరిస్తుంది. ధనధాన్య లాభాలు ఉంటాయి. వెతుకుతున్నది దొరుకుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. ధర్మ మార్గంలో పైకి వస్తారు. లక్ష్యాలను సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనం వహించడం అన్ని విధాలా మేలు. ఒక మంచి వార్తను వింటారు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. సంపాదనకు అవకాశం ఉన్న ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. వీలైనంతగా రుణభారం తగ్గించుకుంటారు. గౌరవ మర్యాదలకు లోపం ఉండదు. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. శారీరకంగా బాగానే ఉంటారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి నిపుణులకు సమయం బాగుంది. దూర ప్రాంతాల్లో ఉన్న బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసరపు ఖర్చులు పెట్టవద్దు. ఒక శుభకార్యంలో ఇష్టమైన బంధువులను కలుసుకునే అవకాశం ఉంది. కుటుంబంతో సంతోషంగా గడపడానికి ప్రాధాన్యతనిస్తారు. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం ఎంతో ఉత్తమం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచి రోజు. పాత వ్యాపార ఒప్పందం మీకు ఆకస్మిక లాభాలను ఇస్తుంది. మీ మనసు చాలా సంతోషంగా ఉంటుంది. సమాజంలోని కొంతమంది మంచి వ్యక్తులతో కనెక్ట్ అయ్యే అవకాశం లభిస్తుంది. కోఆపరేటివ్ సొసైటీలో పనిచేసే వారికి శుభ సమయం. ఇంటి పనుల గురించి కుటుంబంతో చర్చిస్తారు. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం ఉంటుంది. మొదలుపెట్టిన పనులు త్వరగా పూర్తవుతాయి. పెద్దల సహకారం లభిస్తుంది. దైవ బలం విశేషంగా ఉంటుంది. ఈ సమయంలో చేసే పనులు సంతృప్తికర జీవితాన్ని ఇస్తాయి. మేలు చేసేవారు ఉంటారు. సత్యం ధర్మం రెండూ మిమ్మల్ని సదా కాపాడుతాయి. ఉద్యోగంలో అకస్మాత్తుగా కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. మీ శ్రమకు ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు గడించడానికి అవకాశం ఉంది. ఖర్చులను బాగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరిని నమ్మి ఆర్థిక బాధ్యతలను అప్పగించవద్దు. తోటి వారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపారం మూలకంగా ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. కుటుంబ విషయాల్లో ఒక ప్రణాళికతో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. కొందరు పలుకుబడి ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రులకు సహాయంగా ఉంటారు. కొద్దిగా ఆదాయం పెరగడంతో కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. లాయర్లకు డాక్టర్లకు చిన్న వ్యాపారులకు శ్రమ ఎక్కువవుతుంది. పెట్టుబడుల వ్యాపారంలో అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అనవసరమైన ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. శివారాధన చేసుకోండి. మీకు అంతా మంచే జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు రాశి వారికి శ్రేష్టమైన ఫలితం ఉంటుంది. శుభ సమయం నడుస్తుందని చెప్పాలి. మీ వ్యాపారం పుంజుకుంటుంది. లాభాలు వస్తాయి. కుటుంబ వాతావరణం బాగుండాలంటే మీ ఆలోచన విధానం మార్చుకోవాలి. విజయాలు వాటంతటవే వస్తాయి. ఉద్యోగ వ్యాపారాలు శ్రమ ఫలిస్తుంది. నూతన ప్రయత్నాలు మొదలు పెట్టండి. సమాజానికి అవసరమైన పనులు చేసి విశేషమైన అభివృద్ధిని పొందుతారు. భూ గృహ ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. సన్మార్గంలో వృద్ధిని సాధిస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. లక్ష్మీ స్తుతి మంచిది. ఊహించని విధంగా మిత్రుల నుంచి సహాయం అందుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అనవసరపు ఖర్చులు చేయకండి. కుటుంబ పరంగా కొంత ఒత్తిడి చికాకులు తొలగుతాయి. ప్రయాణాలు విరమించి కుటుంబంతో కొంత సమయం గడపడం మంచిది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. రుణ బాధలు తొలగిపోతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలు పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఇరుగు పొరుగు వారితో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఈరోజు ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఎవరికి డబ్బు ఇవ్వడం తీసుకోవడం చేయవద్దు. గణపతి ఆరాధన చేస్తే మంచిది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి.
ఈరోజు రాశివారు దృఢ సంకల్పంతో లక్ష్యాన్ని చేరుకోవాలి. చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ ఆర్థిక లాభాలు పొందడానికి సులభమైన మార్గాల కోసం చూస్తున్నట్లయితే చెడు మార్గాన్ని వెతుక్కునే ప్రమాదం ఉంది. కాస్త జాగ్రత్త పడండి. వ్యాపారులు లాభపడతారు. అధికారుల ప్రోత్సాహం శక్తినిస్తుంది. సమాజంలో గుర్తింపును పొందుతారు. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. డబ్బు ఇవ్వాల్సిన వారు తిరిగి ఇవ్వడంలో కొద్దిగా ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు, స్వయం ఉపాధి వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో తోటివారి సహకారం అందుతుంది. మీ ఆర్థిక స్తోమతకు మించి ఇతరులకు సహాయం చేస్తారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం కోసం వేచి చూడక తప్పదు. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. అద్దె ఇంట్లో ఉన్నవారు ఇల్లు మారుతారు. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. సమయానికి సహాయం చేసేవారు ఉంటారు. బంధుజన సహకారం ఉంటుంది. కళాకారులకు, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. హనుమాన్ చాలీసా చదివితే మంచిది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు రాశి వారికి చాలా బాగుంటుంది. విదేశీ పర్యటనలు చేసే అవకాశాలు ఉన్నాయి. పెద్ద కంపెనీ నుంచి జాబ్ కాల్ రావచ్చు. మీ మాటలతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. చాలా మంచి కాలం ఇది. ధైర్యంగా పనులు మొదలు పెట్టండి. కోరుకున్న ఫలితం వెంటనే సిద్ధిస్తుంది. ఉత్తమ కార్యసిద్ధి, ధనలాభం ఉంటాయి. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. అధికారులతో సౌమ్యంగా వ్యవహరించండి. సంఘర్షణలు తొలగుతాయి. తొందరపడకుండా, విసుగు చెందకుండా కృషి చేయాలి. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. సమాజానికి మేలు జరిగే పనులు చేపడతారు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. పెట్టుబడుల్లో మంచి ఆదాయం లభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఏదైనా కొత్త వ్యాపారం చేయాలనే తాపత్రయం పెరుగుతుంది. ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి. సొంత నిర్ణయాలు ఉత్తమం. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం కనిపిస్తోంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మానసిక ఆందోళన చెందుతారు. స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యమైన పనులకు కుటుంబ సభ్యుల సహకారం తీసుకోండి. ఇష్ట దేవతా స్మరణ మంచిది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు రాశి వారికి అన్ని విధాలా మంచి కాలం. అతిపెద్ద సమస్యను చాలా సులభంగా పరిష్కరిస్తారు. ఆర్థిక పరంగా గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలిస్తాయి. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఉద్యోగానికి సంబంధించిన కొత్త వార్తలు వింటారు. వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా మేలు జరుగుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. ఒక మంచి పని చేసి ప్రశంసలు పొందుతారు. నూతన ప్రయత్నాల ద్వారా గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో మేలు చేసేవారు ఉంటారు. ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగంలో కొత్త బాధ్యతల మీద పడతాయి. అదనపు ఆదాయం కోసం ఎక్కువగా శ్రమ పడతారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఆశించిన స్థాయిలో కాకపోయినా సంతృప్తికరంగా లాభాలు గడిస్తారు. కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ ఆఫర్ వస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ప్రతి విషయంలో అభివృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. చేపట్టే పనుల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని కీలకమైన ప్రణాళికలు వేస్తారు. వాటిని ప్రారంభించడంలో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. కీలక వ్యవహారాలలో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండడమే మేలు. శుభవార్తలు వింటారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తలపెట్టిన పనులు చాలా వరకు పూర్తవుతాయి. బంధువుల అనారోగ్యం పట్ల కొంత ఆందోళన కలుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వెంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం. మొత్తంగా ఈ రోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు రాశి వారు మనస్ఫూర్తిగా ఏ పని చేసినా కలిసి వస్తుంది. నమ్మకంతో పనులు మొదలు పెట్టండి. సంపాదన పెరుగుతుంది. మనసులో అనుకున్నదే చేయండి. కుటుంబ సభ్యుల సూచనలతో లక్ష్యాన్ని చేరవచ్చు. నిర్ణయాలను ఒక్కసారి పునఃసమీక్షించుకోండి. బంగారు జీవితం లభించే సూచనలు ఉన్నాయి. ఏ పని చేసినా పూర్తి చేస్తారు. మీ సీనియర్ల నుంచి ప్రయోజనం పొందుతారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా పరిస్థితి బాగుంటుంది. వ్యాపారంలో శ్రమ ఉన్నా తొందరపడవద్దు.
తలపెట్టిన పనులు శ్రమ పడితే త్వరగా పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధికి మంచి అవకాశం ఉంది. చేస్తున్న ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్లకూడదు. ప్రస్తుతానికి ఉద్యోగం మారే ఆలోచన పెట్టుకోకండి. అందుకు సమయం అనుకూలంగా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల వారికి ఆర్థికంగా ఇది ఎంతో అనుకూలమైన సమయం. వ్యక్తిగత సమస్యలను లెక్క చేయకుండా బంధుమిత్రులకు సహాయపడతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మానసిక ఆనందాన్ని పొందుతారు. వృత్తి ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఎవరికీ హామీలు పూచీకత్తులు ఉండవద్దు. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభదినం కాబోతోంది. స్నేహితులతో సంబంధాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. ఇంట్లో మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. మీ సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు. బుద్ధి బలంతో అదృష్టాన్ని సొంతం చేసుకుంటారు. అభీష్ట సిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. దృఢ సంకల్పంతో ఒక మెట్టు పైకెక్కుతారు. మంచి భావనతో చేసే మీ ప్రయత్నం ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. వ్యాపార లాభాలు ఉంటాయి. బంధుమిత్రుల సహకారం అవసరం. సరైన నిర్ణయం సంతృప్తినిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం కోసం మరికొంతకాలం నిరీక్షించాల్సి ఉంటుంది. ఎవరిని ఎక్కువగా నమ్మవద్దు. వ్యక్తిగతంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. బంధువులు మీకు చేదోడు వాదోడుగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు ఆభరణాలు పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణ బాధలు తొలగిపోతాయి. ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఈరోజు ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, కామర్స్ విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆరోగ్యవంతులుగా ఉంటారు. ప్రతి విషయంలో అభివృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ఇష్టదైవారాధన శుభప్రదం. మొత్తంగా ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.